అందరినీ బాగు చేస్తానంటే మంచిదే, చేసుకో, ఎంతమందిని బాగు చేసుకో, మాకు నష్టం లేదని ఊరుకుంటారు. కానీ ఇంకొకటి, వాళ్ళ కోపం వచ్చిన కారణం ఏంటంటే, పాపము పాపను జగతిలో నాకు అధికారమున్నదనెను, పాపము పాపను జగతిలో నాకు అధికారమున్నదనెను, పాపాత్ముల పాపాలను బాపి క్రొత్త బుద్ధినిచ్చే వారిని మంచి వారిని. పాపాత్ముల పాపాలను బాపి కొత్త బుద్ధినిచ్చాడు. పాపాత్ముడైన జక్కయ్య ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏమనలే, ఒకటని లేదు, రెండని లేదు, అవునని లేదు, కాదని లేదు, ఏంద్రా ఇట్లాంటి బతుక ఏమనలేదు, ఊరికే గమ్మున కూర్చున్నాడు. వాడి మైండ్ మారిపోయింది. లేచి, ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చుచున్నాను. కిచెన్లోంచి వాళ్ళ ఆవిడ చూసి, ఒరే ఏంట్రా మెంటలు వచ్చింది ఏంట్రా బాబు, నన్ను నా పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నారో తిక్కలోడా, నిన్న మొన్నటి దాకా పెద్ద మేధావి, బాగా డబ్బులు సంపాదించావు, సంతోషపడ్డాను, నా మొగుడు అందరికంటే బాగా ప్రయోజకుడు, బోల్డని తాసి సంపాదించాడు, లంచాలు పెట్టని నేను అనుకుంటే, పిచ్చి పట్టింది ఏంట్రా నీకు, ఆస్తిలో సగం బీదలకి ఇచ్చి మరి నేనేం చేయాలి, నా పిల్లలు ఏం చేయాలి? యేసయ్య లోపలికి రాగానే వీడికి మైండ్ మారిపోయింది. కావాలి, డబ్బు సంపాదించాలి అనేది పోయి, అరే లేనోళ్ళకి ఇద్దామని కొత్త మైండ్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేస్తూ పట్టబడ్డ స్త్రీని చూసాను, అమ్మ నేను నీకు శిక్ష విధింపను, మళ్ళీ ఇలా చెయ్యక, ఇంకా అంతే, ఖతం, దట్ ఈస్ ద ఫుల్ స్టాప్. పాపాత్ముల పాపాలను బాపి కొత్త బుద్ధినిచ్చాడు. అక్కడ వచ్చింది పంచాయతీ. మేమెవరము చేయలేని పని నువ్వెందుకు చేస్తున్నావయ్యా? మతబోధ చేసి ఊరుకోవాలి, కావాలంటే హీలింగులు చేసి ఊరుకోవాలి, కానీ బ్రతుకులే మారుస్తానంటావా? మరి మేమేం చేయాలి? మరి అందరూ నిన్ను వెంబడిస్తున్నారు. వారిని మంచివారిని చేశా. ఇక చుట్టూ ఉన్నటువంటి మత నాయకులకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? మంచి మాటలు చెప్పినందుకు కాదు. పాపము బాపను జగతిలో నాకు అధికారం ఉన్నది అన్నందుకు కోపం వచ్చింది.